ఆర్య వాళ్ళక్కని స్వరాని అడిగి పర్మిషన్ తీసుకుంటాడు కదా, బర్త్డే పార్టీకి వెళ్తానక్క, తొందరగా వచ్చేస్తాను అని చెప్పేసి. సరే తమ్ముడు 9:30 లోపంతా వచ్చేసేయాలి, జాగ్రత్త అని చెప్పేసి స్వర అయితే పర్మిషన్ ఇస్తుంది. తర్వాత ఆర్య ఫ్రెండ్స్ అంతా బర్త్డే పార్టీ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి విశాల్ వచ్చేసి విశాల్ వాళ్ళకందరికీ ఆఫర్ ఇస్తాడు. కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, చాక్లెట్స్ మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి, అందరికీ తాగే డ్రింక్ చేసే అలవాటు ఉందా అని అడుగుతాడు. అప్పుడు కొందరికి ఉంది, కొందరికి లేదన్నా అని చెప్పేసి వాళ్ళు అంటారు. లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి అని చెప్పేసి అంటాడు. సరే మీరు ఆలోచించుకోండి, ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు అని అంటారు. ఓకే అన్న, మాకు ఓకే. ఇక్కడికి పోలీసులు వస్తే ఎలా అంటే, మీరు అంతా పెద్ద పెద్ద వాళ్ళు కదా, వాళ్ళ బిడ్డలు కదా, ఏదున్నా వాళ్ళు చూసుకుంటారు, ఇలా భయపడతారా ఎవరైనా కానీ, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఏదున్నా అని చెప్పేసి విశాల్ వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. అప్పుడు విశాల్ తప్పకుండా ఈ బర్త్డే పార్టీకి అయితే ఆర్య కూడా రావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాడు. ఓకే అన్న, మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ ఆర్య ఫ్రెండ్స్ అందరూ చెబుతారు. తర్వాత స్వరాని స్వర వల్ల పిన్ని ఉండే జైలుకి తీసుకొని వెళ్తాడు. స్వర అయితే తన మనసులో అభి సార్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు, ఇక్కడ మా పిన్ని కూడా ఉంది కదా, ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొస్తా అన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. జైలరు అక్కడికి వచ్చేసి స్వర వాళ్ళ పిన్నిని, సార్ మేడం మిమ్మల్ని సిఐ గారు పిలుచుకురమ్మన్నారు, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్పేసి స్వర వాళ్ళ పిన్నిని తీసుకెళ్తారు. అప్పుడు సిఐ గారు చెప్పండి అంటే, లేదు మేడం, మేము కాదు మిమ్మల్ని పిలిచింది అని చెప్తా ఉంటే, సార్ కాదు మిమ్మల్ని పిలిచింది, నేను మిమ్మల్ని రమ్మంది అని చెప్పేసి స్వర వాళ్ళ పిన్నితో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అసలు ఆడదానివేనా, ప్రేమలు ఆప్యాయతలు కుటుంబం అంటే ఏంటో నీకు తెలుసునా, నీకు అడ్డం అని చెప్పేసి కొడుకునేమో హాస్టల్లో పెట్టావు, మొగుడినేమో హాస్పిటల్కి పంపించావు, నువ్వు ఆడదానివేనా అని చెప్పేసి అభి తనని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు స్వర వాళ్ళ పిన్ని, ఈ ఆటలంతా నా ముందర కాదు, నీకెంత ధైర్యం నా ముందర ఇలా మాట్లాడడానికి, ఎన్ని రోజులు ఆడతారో ఆడండి, విశాల్ వచ్చేంత వరకు, విశాల్ వచ్చిన తర్వాత దీనికి వాడికి పెళ్లి చేస్తాను అంటుంది. దీన్ని చూసుకొని కదా నీకు ఇంత గర్వము, దీన్ని చూసుకొని కదా నువ్వు ఇదంతా చేస్తాండేది, దీనికి పెళ్లి చేసే తర్వాత నువ్వేం చేస్తావో నేను చూస్తాను అంటుంది స్వర వాళ్ళ పిన్ని. అప్పుడు అభి, స్వర ఇటు చూడు, నా వైపు చూడు, స్వర నేనంటే నీకు ఇష్టమైన, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అంటాడు. అప్పుడు స్వర, నాకు ఇష్టం యూసుఫ్ సార్ మీరంటే అంటుంది. అప్పుడు వెంటనే అభి తన చేతిలో ఉన్న పసుపు తాడును తన మెడలో కడతాడు. అప్పుడు షాక్లో స్వర వాళ్ళ పిన్ని ఉంటుంది. అభి ఆగు అంటుంది. అభి స్వర వాళ్ళ పిన్నిని నెట్టేసి స్వర మెడలో తన చేతిలో ఉన్న పసుపు తాడు కడతాడు.